హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరు సినిమా లవర్స్ అయితే మీకు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను. మీరు ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చినోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక కల్ట్ క్లాసిక్, ఒక ఐకానిక్ థ్రిల్లర్. అదే 1983లో వచ్చిన 'అభిలాష'. ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు, దాని లెగసీ, ఇండస్ట్రీపై దాని ప్రభావం గురించి ఈ వీడియోలో చూసేద్దాం. రెడీనా మరి? లెట్స్ డైవ్ ఇన్. 1983 మార్చి 11న రిలీజ్ అయిన ఒక లీగల్ థ్రిల్లర్ డ్రామా. దీన్ని డైరెక్ట్ చేసిన వారు ఏ. కోదండరామిరెడ్డి గారు, ప్రొడ్యూస్ చేసిన వారు కెఎస్ రామారావు గారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రాధిక, రావుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు లాంటి అద్భుతమైన నటులు నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. కథలో చిరంజీవి ఒక యువ లాయర్‌గా భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 302 మర్డర్ కేసులకు ఉరిశిక్ష ఏస్తారు. సో, ఈ సెక్షన్‌ని రద్దు చేయాలనే లక్ష్యంతో పోరాడతాడు. కానీ ఒక ఊహించని మర్డర్ కేసులో ఇరుక్కొని తన జీవితాన్ని కాపాడుకోవడానికి రేస్ చేయాల్సొస్తుంది. ఈ సినిమా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. ఇందులో లవ్, డ్రామా, సస్పెన్స్ అన్ని సమపాళ్లలో ఉంటాయి. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వాటిల్లో 'అభిలాష' సినిమా యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అదే పేరున్న నవల ఆధారంగా రూపొందించింది. కానీ ఈ నవల కథలో 1946లో వచ్చిన 'ది మ్యాన్ హూ డేర్డ్' మరియు 1956లో వచ్చిన 'బియాండ్ ఎ రీజనబుల్ డౌట్' అనే 2 అమెరికన్ సినిమాలతో కొన్ని సారూప్యతలు ఉన్నాయని చెబుతారు. ఈ సినిమాలో కూడా ఒక వ్యక్తి న్యాయ వ్యవస్థను సవాల్ చేసే కాన్సెప్ట్ ఉంది. అయితే యండమూరి ఈ కథను భారతీయ సందర్భానికి అద్భుతంగా మలిచారు. ఇక ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు తన క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో తొలి సినిమాగా 'అభిలాష'ని నిర్మించారు. ఆయన మొదట యండమూరి నవల 'తులసీ దళం'ని సినిమాగా తీయాలనుకున్నారు. కానీ యండమూరి 'అభిలాష' నవలను సూచించడంతో ఈ ప్రాజెక్ట్ ఆరంభమైంది. ఈ సినిమా విజయం రామారావుని టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా నిలబెట్టింది. 'అభిలాష' సినిమా మొదట మద్రాసులో ప్రీమియర్ షోలో నెగెటివ్ రెస్పాన్స్‌ని ఎదుర్కొంది. డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి, రైటర్ యండమూరి ఈ సినిమా విజయం మీద ఆశలు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది. కానీ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరియు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుంది. మొదటి భాగంలో ఒక సరదా, ఫన్నీ లాయర్‌గా, రెండో భాగంలో ఒక ఇంటెన్స్ సీరియస్ క్యారెక్టర్‌గా ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చిరంజీవిని ఒక వైవిధ్యమైన నటుడిగా నిరూపించింది మరియు ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇక ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. 'వేళ పాలలేదు', 'బంతి చామంతి', 'ఉరకలై', 'గో గోదావరి', 'యురేకా' లాంటి పాటలు ఆ రోజుల్లో సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పటికి ఫ్యాన్స్ ఫేవరెట్స్‌గా ఉన్నాయి. ఈ పాటలు సినిమా ఎమోషన్‌ని మరింత ఎలివేట్ చేశాయి. 'అభిలాష' విజయం తర్వాత ఈ సినిమాని 1984లో తమిళంలో 'సట్టత్తై తిరుత్తంగల్' పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్ కూడా మంచి రెస్పాన్స్‌ని సంపాదించింది. ఇది సినిమా కథ యొక్క యూనివర్సల్ అప్పీల్‌ని చూపిస్తుంది. 'అభిలాష' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్‌గా నిలిచింది. ఇది థ్రిల్లర్ జానర్‌లో కొత్త ఒరవడిని సెట్ చేసింది మరియు లీగల్ డ్రామాలకు ఒక బెంచ్ మార్క్‌లా మారింది. ఈ సినిమా విజయం చిరంజీవిని స్టార్‌డమ్‌కి దగ్గర చేసింది మరియు ఆయన తర్వాత 'ఖైదీ' సినిమాతో మెగాస్టార్ స్టేటస్‌ని సంపాదించారు. ఇక యండమూరి వీరేంద్రనాథ్‌కి ఈ సినిమా రచయితగా ఒక గొప్ప గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన 'ఛాలెంజ్', 'రాక్షసుడు', 'మరణ మృదంగం' లాంటి సినిమాలతో చిరంజీవితో కలిసి పనిచేశారు. డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా ఈ సినిమా తర్వాత చిరంజీవితో 'విజేత', 'రక్తసింధూరం', 'ఖైదీ' లాంటి హిట్స్‌ని ఇచ్చారు. ఈ సినిమా సామాజిక సమస్యలను, ముఖ్యంగా క్యాపిటల్ పనిష్మెంట్‌ని గురించి చర్చించింది. తొలి తెలుగు సినిమాల్లో ఇదొకటి. ఆ ముఖ్యమైన విషయం గురించి చర్చించిన సినిమాల్లో.
సో, ఇది ప్రేక్షకులను ఆలోచింపజేసే కథాంశంతో కమర్షియల్ ఎలిమెంట్‌ని సమతుల్యం చేసింది ఈ సినిమా. ఈ సినిమా నీతి, న్యాయం మరియు వ్యక్తిగత లక్ష్యాలను గురించి ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించింది. ఈ సినిమా 1980లలో తెలుగు సినిమా స్టాగ్నేషన్‌లో ఉన్న సమయంలో వచ్చిన ఒక ఫ్రెష్ థ్రిల్లర్‌గా అందరిని ఆకర్షించింది. ఇందులోని ట్విస్ట్స్ అండ్ టర్న్స్, చిరంజీవి, రాధిక కెమిస్ట్రీ, రావు గోపాలరావు ఇంటెన్స్ పెర్ఫార్మన్స్, కొల్లపూడి మారుతీరావు సపోర్టింగ్ రోల్ అన్నీ ఈ సినిమాకి ఒక టైమ్‌లెస్ క్లాసిక్‌గా మార్చాయి. ఇప్పటికీ 'అభిలాష్‌ని' యూట్యూబ్‌లో లేదా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో చూసినప్పుడు అది ఆ రోజుల మ్యాజిక్‌ని తిరిగి తీసుకొస్తుంది. ఈ సినిమా తెలుగు సినిమా ఫ్యాన్స్‌కి ఒక నాస్టాల్జిక్ ట్రీట్ మరియు కొత్త జనరేషన్‌కి ఒక గొప్ప థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్. 'అభిలాష' సినిమా గురించి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ సినిమా గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి సినిమా కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్స్. టేక్ కేర్. బై బై.